welcome to White Gold presents Big Boss Agni Pariksha season 2. ప్యాంటీస్ కూడా మర్చిపోయావా? షట్ అప్. డ్రెస్సే అంత. Hi friends. బాగున్నారా? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ రోజు నుండి అస్సలైన అగ్ని పరీక్ష మొదలవబోతుంది. నీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. ఎలాగైనా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాలని కసితో ఉన్న 15 మంది. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం ప్యాంట్. అలాగే ఏ క్షణంలో ఎలాంటి ట్విస్ట్లైనా ఇచ్చి ఎల్లో కార్డ్ తో సిద్ధంగా ఉన్న జ్యూరీ. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇక నుండి అగ్ని పరీక్ష మీరు ఊహించనంత రసవత్తరంగా మారబోతుంది. ఇలాంటి భ్రమంలో బతికేస్తున్న సమాజం. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పవర్స్ మధ్య ఆట ఈ రోజు ఎలా ఉండబోతుంది? వాళ్ళ పవర్స్ వాళ్ళ మీద వాళ్ళు వాడుకోవచ్చు, మన దగ్గర ఉన్న పవర్స్ కూడా మనం వాళ్ళ మీద వాడచ్చు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఆబ్వియస్లీ ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ మనం రివీల్ చేస్తున్నాం కదా. చెమంటారా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇచ్చేమంటారా? సో ఎల్లో కార్డ్ వచ్చింది. ఆర్మ్ రెజ్లింగ్ చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఫస్ట్ బాయ్స్, దాని తర్వాత గర్ల్స్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రెడీ బాయ్స్? ఓకే, మిథిలేష్ కన్ని ఓట్లు ముందే అయిపోయింది. ఎందుకు? 5 ఓకే. రోహిత్ కన్ని ఓట్లు. ఓ మై గాడ్, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రెడీ 3 2 1 గో. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సూపర్! అమరేంద్ర బాహుబలి. Oh my God! Come on, what an action! What a performance! Put your hands together, everybody! అసలు ఫిజికల్ లో ఐ థింక్ రోహిత్ చాలా అండర్ డాగ్ లాగా ఉన్నారు. అట్లుంటది మనతోని. What happened, Mithilesh? This is not the first time. I'm not happy, frankly. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? సరదాగా ఆడినా కానీ it is not done. Okay, your time starts in 3 2 1 go. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిథం ఉండాలి, దరి ఉండాలి. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. అమరేంద్ర బాహుబలి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. టీమ్ డివిజన్ చేసే టైం వచ్చేసింది. The teams are girls versus boys. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు ఈ రోజు ఎపిసోడ్ is all about your physical strength, కండబలం. టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. సార్ తొందరగా ఆడించండి సార్. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అమన్, no, I could see someone else. రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. రోహిత్ మేబీ. నువ్వు ఎందుకు మార్చావు? అంటే అది నువ్వు ఎందుకు మార్చావు? అదే నాకు వాళ్ళిద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ ఉండే. ఆన్సర్ అంటే అమ్మని అన్నావు కదా, మరి ఎందుకు మార్చావు? సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. నేను అడగకన్నా ముందు ఫస్ట్ చెప్పిన పేరు అమన్, కానీ మళ్ళీ గుచ్చి అడిగిన తర్వాత చెప్పిన పేరు రోహిత్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సో రోహిత్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద స్ట్రాంగ్ టీమ్. దా కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. అబ్బా, ఏదో తేడాగా ఉందంటే. కూర్చునేవాడు కావాలి, పడుకునేవాడు కాదు. ఓకే, కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. మాకొక్కళ్ళు వచ్చారు, మిస్టర్ చరణ్. చరణ్ చచ్చాడు. జాగ్రత్తగా చెప్పు. ఆ కింద నేనున్నట్టుంది అక్కడ.
దో బాగి బాడీ మొత్తం పడ్డది బట్ ఫస్ట్ బమ్ పెట్టింది ఝాన్సీ. దట్స్ ద రైట్ ఆన్సర్. గుడ్ 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 ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఓకే సో ఝాన్సీ నీ ప్రకారం ఎవరు ఒక వీక్ ప్లేయర్? అపూర్వ. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎందుకు? మెంటల్ గా ఓకే కానీ ఫిజికల్ గా కొంచెం వీక్, అందుకే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చెప్తున్నావు? ఇస్ ఇట్ అబౌట్ దిస్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ మీద నడవలేదు, లోపలికి వెళ్ళిపోయారు. సర్వనాహిని నేను చూసాను క్లియర్ గా అది. సెకండ్ ఆఫ్ ఆల్ మాత్రం లోపల నడిచింది. సంచాలక్ ని క్వశ్చన్ చేయాలి. మాట్లాడుతున్నాం అపూర్వ. నువ్వు రే చాలా తెలివిగా చేయొద్దు రే శ్రీకాకుళం శివ. మొన్న సంచాలకులు కూడా నీ వల్లే నాకు చాలా ఇబ్బంది అయింది. చాలా బ్యాడ్ అయినా నీ వల్లే. కష్టపడి 2 టాస్కులు దెబ్బలు తగిలించుకునేది అంతా తగిలించుకున్నా. ఈమె సంచాలక్ వల్ల రోహిత్ కూడా బానే ఉన్నాడు కానీ నన్ను బ్యాట్ చేసిర్రు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I make sure the respect. అదే నువ్వు సంచాలక్ పని కరెక్ట్ చేసి ఉంటే నువ్వు మాట్లాడిన మాట క్లియర్ గా కెమెరా ముందు చెప్పాను. పెద్ద మాట అన్నాడు సరాడు. అదే నువ్వు సంచాలక్ పని కరెక్ట్ చేసి ఉంటే నువ్వు మాట్లాడిన మాట క్లియర్ గా కెమెరా ముందు చెప్పాను. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? డోంట్ క్రాస్ యువర్ నేను ఒక మాట చెప్తామా, లిమిట్స్ క్రాస్ చేయకు. ఈ గేమ్ అయిపోయింది, ఇట్స్ ఓకే. బయట ఏం మాట్లాడుకుంటుర్రు? ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. బయట ఏం మాట్లాడుకుంటారు అంటే అమ్మకి ఫేవర్ చేసిర్రు, అది చేసిర్రు అంటే యా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ కదా, చూడండి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. ప్రభాకర్ గారు అతను మూర్ఖుడు. నన్ను సంచాలక పెట్టింది అలా పుషింగ్ జరగకూడదని నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పుషింగ్ కి వెళ్ళావు. ఇట్ వాస్ నాట్ కరెక్ట్. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా వచ్చింది. ఇప్పుడు నీ కూడా point నువ్వు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు కూడా నువ్వు చెప్పని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ షట్ అన్నం కాదు. చెప్పు. చెప్పండి ఎక్కువ మాట్లాడకు. ప్రతి దానికి ఎక్కడ వెనక వస్తున్నారా మీరు? ఇప్పుడు కూడా నువ్వు లోపల నడిచావు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు లోపల నడిచావు, నీ ఆటకి ఎవడు ఆపలేదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సత్యాలకే చెప్పాలి కదా, నువ్వెందుకు చెప్తున్నావు మధ్యలో? నేను నా పాయింట్ రైస్ చేస్తున్నా, నా పాయింట్ తీసుకొచ్చాను. మొన్న టాస్క్ లో బొక్కపడిందని, దట్స్ వై ఐ యామ్ డిఫెండింగ్ మై సెల్ఫ్. ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. అండ్ yellow కార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ గాయత్రి. నువ్వు టాస్క్ గివ్ అప్ చేసినావు. అక్కడ 3 persons ఉన్నారు కానీ అందులో నువ్వు ఒక్కనే గివ్ అప్ చేసినావు. సో ఆ పాయింట్ నాకు మాకందరికి వ్యాలిడ్ అనిపించలేదు. నో వర్డ్స్. Crying is only coming. At the end of the day, if you're giving your best, then that's it. If you're not, టీం అందరూ కలిసి తీసుకున్న డిసిజన్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జ్యూరీ ద్వారా ఎవరు yellow కార్డ్ గెలుచుకోబోతున్నారు? ఎవరా? ఎవరో? You know who I'm talking about, Rohit? ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. నీ వల్ల గేమ్ పాజ్ అయ్యి గేమే మళ్ళీ రీస్టార్ట్ అయింది కాబట్టి దిస్ yellow card is for you. అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. రూల్స్ మేము చెప్పినప్పుడు అది యాజ్ అ లీడర్ గా మీరు పాటిస్తేనే మీ టీమ్ లో ఉన్న టీం మెంబర్స్ కూడా పాటిస్తారు. మనిషిని తల్లి అర్థం కాలేదు. రాంగ్ టైమ్ లో రాంగ్ యాక్షన్స్ తీసుకున్నారు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న మరి అదే